నేను ముస్లిం సోదరుల్ని, అలాగే ముస్లిమ్స్‌లో ఉన్న లీడర్స్‌ని, వాళ్ళు రాజకీయ నాయకులైనప్పటికీ, లేపోతే ఏదైనా సంస్థకి ప్రతినిధులైనప్పటికి కూడా, వాళ్ళందరితో కోరేదేంటంటే, దూరదృష్టితో ఆలోచించి, దయచేసి ఈ టీవీ ఛానెల్స్ ఏవేవైతే ఉన్నాయో, స్టూడియోస్ ఏదైతే ఉన్నాయో, ప్రైవేట్‌గా నడుపుకుంటారు కొంతమంది, లేతే యూట్యూబ్ ఛానెల్స్, యూట్యూబర్స్ వాళ్ళు మీతో మాట్లాడాలి. ఆహ్, మీపై చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి, మీ ద్వారా మేము ప్రశ్నించాలనుకుంటున్నాం. మీ ద్వారా మీ వాయిస్‌ని ప్రజల వరకు చేరవేయాలనుకుంటున్నాం అని ఈ సాకుతో వచ్చినా, లేపోతే ఏంటి మీరు ఛాలెంజ్‌కొస్తారా? మాతో డిబేట్‌కొస్తారా? అని రెచ్చగొట్టినా, ఏ విధంగా మిమ్మల్ని అక్కడ పిలిచినా కూడా మీరు వెళ్ళవద్దు. 100%గా ఆ ఛానెల్ వాళ్ళది. వాళ్ళే రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు పేమెంట్ ఇస్తున్నారో కూడా మనకు తెలుసు. తెలిసి కూడా మనం వెళ్ళడం మంచిది కాదు. ఆ యాంకర్ కూడా వాళ్ళ వ్యక్తే. ఆ స్క్రిప్ట్ ఏం రాస్తే అతను అదే మాట్లాడతాడు. వచ్చే వ్యక్తి అపోజిషన్ కూడా టోటల్ స్క్రిప్ట్‌తో వస్తాడు. పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఏ విధంగా అవతలోళ్ళని డిఫెన్స్‌లో పెట్టేయాలి. ఒక సబ్జెక్ట్ సమాధానం చేస్తుంటే ఇంకో సబ్జెక్ట్ వెళ్ళిపోతాడు. సింగులర్ లాంగ్వేజ్‌లో వచ్చేస్తాడు. మిమ్మల్ని రెచ్చగొట్టేస్తాడు. ఎమోషన్ చేసేస్తాడు. మిమ్మల్ని మీ సమాజాన్ని మొత్తం ఇంకా అందరిని తిట్టేస్తాడన్నమాట. ఏకి పారేస్తాను. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలిరా. మీకు కొడితే గాని బుద్ధులు ఇంకా ఇష్టం అన్‌పార్లమెంటరీ ఇంకా ఇల్లీగల్‌గా అన్ని మొత్తం మాట్లాడేస్తాడు. చట్టం ఆడి చుట్టం కింద మాట్లాడతాడు. అప్పుడు యాంకర్ ఏం మాట్లాడు. పాపం ఎళ్ళిన వ్యక్తి ముస్లిం అలా చూస్తూ ఉండిపోతాడు. చూసి అయ్యా బాబు మీరు అలా మాట్లాడడం పద్ధతి కాదు. మేము మాట్లాడగలం ఏదైనా 2 మాటలు చెప్తే వెంటనే యాంకర్ పిక్చర్‌లోకి వచ్చేస్తాడు. ఎక్స్‌క్యూజ్ మీ మీరు అలా మాట్లాడకూడదు. అన్‌పార్లమెంటరీ వర్డ్స్ మీరు వాడుతున్నారు. మీరు అలా మాట్లాడకూడదు. మీరు టాపిక్ మార్చండి అని చెప్తాడు. ఆ! అవతలోడు ఇప్పటిదాకా ఇస్లాం గురించి, ముస్లిం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా! సింగులర్ లాంగ్వేజ్‌లో యారా, పోరా, మీరు, మిమ్మల్ని కొట్టేయాలి, దంచేయాలి, ఇక్కడ దేశం నుంచి వెళ్ళగొట్టాలి రకరకాలుగా చెప్తాడు వాడు ఇష్టం వచ్చినట్టు. వాడెవడండి? వాడెవడని చెప్పడానికి? వాడు చెప్తున్నాడు యాంకర్ మాట్లాడు. మత పిచ్చి ఎక్కువైపోయిందనమాట. మన వాళ్ళకి తెలియక వాళ్ళేదో పిలిచారని చెప్పి పాపం ఒక 10% ఏం తెలియక అమాయకంగా వెళ్ళిపోతారు. అందులో 90% ఏమో అక్కడికెళ్ళి మనం ఏదో హీరోయిజం చూపించుకుందాం అని వెళ్తారు. సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. అక్కడ బిక్కమొఖాలు వేసుకొని చూస్తుంటారు. అవతలోడు మాట్లాడేస్తుంటారు, మొరిగేస్తుంటాడు. ఇలా చూస్తుంటాడు. ఎందుకెళ్తాడో తెలీదు. పరువు తీయడానికి కాకపోతే, ముస్లిం సమాజం పరువు తీయడానికి కాకపోతే ఎందుకెళ్తారయ్యా మీరు కూడా నిజంగా ఆ డిబేట్‌లకి? ఆ ఛానెల్ మంది కాదు. అది ఎవరు నడుపుతున్నారో తెలుసు. పోనీ హిందూ ముస్లిం ఇష్యూ వచ్చినప్పుడు యాంకర్ ఎవడై ఉండాలి? ఏ బౌద్ధ మతానికి చెందినవాడో, సిక్కో, క్రిస్టియనో కూర్చోబెట్టండి అక్కడ. మీ హిందువులను కూర్చోబెట్టి ముస్లింలు టార్గెట్ చేస్తారా? ఏకాకి చేస్తారా? టైం ఇవ్వరా? ఆడేం మాట్లాడినా ఊరుకుంటారా? ముస్లిం ఏదైనా చెప్తే మాత్రం తిరగబడతారా? ఏం అన్యాయం కాకపోతే ఏంటిది? వన్ సైడెడ్ కాకపోతే ఏంటి? మోసం కాకపోతే ఏంటి? పెయిడ్ మీడియా అంటారు దీన్ని. డబ్బు తీసుకొని మీరు ఆటలు ఆడుతున్నారు. మీడియాకి పరువు ఎక్కడుందంటే ఎప్పుడో పోయింది. ఒక 5% మంచి మీడియా లేతే కొన్ని వార్తాపత్రికలు ఉన్నాయేమో. ఎవడి పార్టీకి ఆ మీడియా ఉంది. ఎవడి మతానికి ఆ మీడియా ఉంది. ఎవరికి లేదంటే ముస్లింలకే లేదు. ఎందుకంటే మనకి షాదీఖానాలు కావాలి, మసీదులు కావాలి, ఖబరస్థాన్లు కావాలి. అంతకు మించి మన ఉలేమాలు కూడా, మన నాయకులు కూడా మమ్మల్ని ఎదగనీయలేదన్నమాట. మాలాంటోళ్ళు ఎవరైనా మాట్లాడితే కోపాలన్నమాట. మనల్ని కూడా ఏదో జాతి ద్రోహుల కింద చూపించేస్తున్నారు. ఇంకెప్పుడు ఎదుగుతారు? ఎప్పుడు చదువుకుంటాం మనం? 90% మీకు ఇష్టం వచ్చినట్టు దాంట్లో ఖర్చు పెట్టుకున్నా, కనీసం ఇప్పుడు 10% అయినా దీనికోసం ఒక మీడియా ఛానెల్ పెట్టాలి. ఒక స్టూడియో పెట్టాలి. మన ముస్లింలకు వ్యతిరేకంగా వస్తున్న ఏదైతే అపోహలున్నాయో, అపనిందలున్నాయో, అపార్థాలున్నాయో వాటిని నివృత్తి చేయాలి. వాటికి సమాధానం చెప్పాలి అని చెప్పి ఎప్పుడైనా ఆవేదన ఉందా? అసలు ఎప్పుడైనా ప్రయత్నం చేసామా? అలా చేసే వారికి ఏమన్నా హెల్ప్ చేసామా? ఒక్క ఛానెల్ లేదండి. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అందరికి ఛానెల్స్. ప్రతి మతానికి, పార్టీకి నేను చెప్తున్నాను. ముస్లింలకే లేదు. మనకు అర్థం కాదు ఇంకా. అర్థం కాదు. మన గురించి మనం ప్రయత్నం చేయకపోతే అవతలోడు ఎందుకు ప్రయత్నం చేస్తాడు? మన గురించి మనం ఛానెల్ తీసుకోకపోతే ఇంకోడు మన కోసం ఛానెల్ తయారు చేస్తాడా? ముస్లింల కోసం ఛానెల్ వస్తదా? ముస్లింల కోసం స్టూడియో వస్తదా? ఎవరికి కావాలండి? అందరికీ డబ్బే. డబ్బు ఎవరుంటే అధికారం ఎటుంటే అటు మాట్లాడతారు అందరూ. మనకంటూ మన వాయిస్ మనకు లేదు. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి రావాలి మనకి. ఇప్పుడైనా ఒక ఛానెల్, ఒక వార్తాపత్రిక, ఒక స్టూడియో ఆ విధంగా ఆ కోణంలో సోషల్ మీడియాలో పనిచేయాలి. అందరిని ఆ విధంగా తయారు చేయాలి. సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి. న్యాయబద్ధంగానే చేస్తాం. శాంతియుతంగానే సమాధానం చెప్తాం అక్కడ. కానీ సమాధానం చెప్పేవాడు అసలు ముస్లింల అసలు పరిస్థితి ఏంటి? ఏం అన్యాయం జరుగుతుందో చెప్పడానికి ఆస్కారమే లేదే. మసీదుల్లో మాట్లాడనీయట్లేదు మనం. రాజకీయాలు మాట్లాడకండి అని చెప్తాం మనం. మన గురించి ఎవడు మాట్లాడతాడు స్టూడియోలో ఇలాగే పిలిచి అవమానపరుస్తారన్నమాట. మన కింద కామెంట్లు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు. అదిగో ఆ ముస్లిం గాడు ఏం మాట్లాడలేకపోయాడు, నోరు మురుకున్నాడు, తొరకగాడు అయ్యని పిచ్చ బూతులు తిడతారు అక్కడ. అడే మాట్లాడు మా వాడు సూపర్ అన్నా, నువ్వు ఏం మాట్లాడావన్నా, ఏకి పారేసావన్నా, ఏం పారేసాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మెజార్టీ మొత్తం మా వెనకాల ఉంది కాబట్టి మమ్మల్ని ఎవడు పీకలనే మాట్లాడుతున్నాడు. నిజంగా చట్టం తన పని చేస్తే తీసుకెళ్ళాలని లోపేలు వేసాలి ముందు. ఏం ఇష్టం వచ్చినట్టు వన్ సైడెడ్ గా మాట్లాడడం, వన్ సైడెడ్ గా డిబేట్స్ పెట్టడం, ఇష్టం వచ్చినట్టు మీరు మొరగేయడం, ముస్లింలు ఏమో అట్లా మాట్లాడకుండా కూర్చోబెట్టేసి ఏదో నెగ్గేసాం అనుకోవడం. అమాయకుల మీద, బలహీన మీద మీ ప్రతాపం ఏంట్రా బాబు? వన్ సైడ్ గా మాట్లాడేస్తారా? ఒక సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. ఇష్టం వచ్చి తలా తోక లేకుండా ఏదో మాట్లాడడం అనమాట. అసలు అవతల మాట్లాడిస్తే నువ్వు ప్రశ్న ఒకటి అడుగు, దానికి సమాధానం చెప్తాడు. సమాధానం చెప్తుంటాడు, ఇంకో సబ్జెక్ట్ వెళ్ళిపోతావు నువ్వు. మరి ఇది ఏంటి? అన్యాయం జరుగుతుంది. మరి ఇటువంటి అన్యాయం జరిగే చోట మనం ఎందుకు వెళ్ళాలి? ఎక్కడో నిజంగా 5% ఏదైనా మంచి ఛానల్స్ ఉండి నిజంగా ఆ యాంకర్ గానీ, దాన్ని మానిటర్ చేసేవాడు గానీ, ఎవరైనా వేరే మతానికి చెందిన వాడైతే కూర్చోండి. ఆ వ్యక్తి కూడా ఎవరు చూడండి. ముందు మాకు లిస్ట్ కావాలి. అపోజిషన్ ఎవరు మాట్లాడడానికి వస్తున్నాడు, ఇక్కడ యాంకర్ ఎవడు, ఆడికెంత సమయం ఇస్తారు, మనకెంత సమయం ఇస్తారు, ఇవన్నీ ఉండాలి. వాడు మాట్లాడితే కూడా అదే న్యాయం, మనం ఏదైనా తేడా మాట్లాడినా మనకు అదే న్యాయం ఉండాలి. అలా జరిగే చోట వెళ్ళి ఏదైనా మాట్లాడితే అర్థం ఉంది కానీ ఇటువంటి అర్థరహితమైన లేకపోతే ఒకరికి ప్రతినిధిగా పనిచేస్తున్న మరి మీడియా ఛానల్స్ దగ్గర, ఒక మతానికి ప్రతినిధిగా పనిచేస్తున్న మీడియా ఛానల్స్ దగ్గర వెళ్ళి మాత్రం మీ గోడు చెప్పుకొని మీరేదో సాధిస్తామని చెప్పి లేదా హీరోజం చూపిస్తామని దయచేసి వెళ్ళదు. మీ వల్ల నష్టం జరుగుతుంది ముస్లిం సమాజానికి, లాభం కన్నా. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నా సబ్జెక్ట్ లేకపోయినా కూడా ఇటువంటి ఛానల్స్ దగ్గర మీరు వెళ్ళకండి. దయచేసి బాగా అర్థం చేసుకోండి నా ఆవేదనను. ఆ తర్వాత మీ ఇష్టం అండి.